हरे 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 राम 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 हरे हरे। ఒక 15 మినిట్స్ నిశ్శబ్దంగా ఉండండి, ఎవరు కూడా మాట్లాడద్దు. ఈరోజు ఒక విషయం గురించి మీకు వివరించాలనుకున్నాను. నిన్న ఒక భక్తుడు రాత్రి ఫోన్ చేసి ఎవరో ఏదో అన్నారు, కలత చెందాను. ఆ కలత ఏ స్థాయికి అంటే జీవించాలనే లేదు నాకు అన్నట్టుగా మాట్లాడాడు. ఒక అరగంట 30 గంట తత్వం కొంచెం బోధించిన తర్వాత సమాధాన పడ్డాడు. అందుకనే శాస్త్రాలు ఏం చెప్తున్నాయి అంటే గురువు సాధు శాస్త్ర. మన జీవితం ఏంటి అంటే ఆ గురువు సూచనలు ప్రకారం జీవిస్తూ ఉన్నామా లేదా, ప్రామాణికమైన సాధువుల యొక్క సూచనల ప్రకారం జీవిస్తున్నామా లేదా, శాస్త్రాలకు అనుగుణంగా ఉందా లేదా, ఇవి మనం ఆలోచించి జీవితాన్ని గడపాలి. ఈ ప్రపంచంలో ఉండే వాళ్ళందరినీ సంతృప్తి పరచాలంటే మన వల్ల కాదు. ఎందువల్ల అంటే వారికి మీరు భూమండలం అంతా అప్పగించిన చంద్రమండలం సంగతి ఏంటి అంటారు. జనాలు లోకో విభిన్న రుచి, ఒక్కొక్కడు ఒక్కో రకంగా ఉంటాడు. తర్వాత ఈ భౌతిక జగత్తులో అసూయతో నిండినటువంటి ప్రపంచం. నీవు ఏమీ లేకపోతే ఎవడో నేను పట్టించుకోడు. ఏదైనా కష్టపడి కొంచెం సంపాదించావా, కొంచెం మంచి స్థితిలో ఉన్నావా, ఇంకా ఏడుపులు మొదలైపోతాయి. ఆ ఏడుపులు ఏ స్థాయికి అంటే మళ్ళా నిన్ను రోడ్డు మీద చూడాలన్నమాట. ఆ స్థాయికి ఏడుపులు ఉండిపోతాయి. అందుకనే నేను ఎప్పుడో కథ చెప్తూ ఉంటాను. ఒక వ్యక్తికి ఒక గుర్రం ఉండిందంట, ఒక పిల్లవాడు ఉన్నాడంట. ఆ పిల్లవాడిని ఎక్కించుకొని తండ్రి గుర్రంలో తీసుకెళ్తున్నాడు. గుర్రం మీద అక్కడ ఉండే సమాజం అనిందంట, చిన్న పిల్లోడిని గుర్రం ఎక్కించుకొని తీసుకెళ్తున్నాడు, రేపు వాడికి మర్యాద బుద్ధులు ఎట్లా వస్తాయి, చిన్నప్పటి నుంచి నేర్పించాలి కదా అని చెప్పి అన్నారంట. కరెక్టే కదా అని చెప్పి పిల్లోడిని దించేసి తండ్రి ఎక్కాడంట. మళ్ళీ అదే సమాజం అనిందంట, అమాయకమైన పిల్లోడిని నడిపిస్తూ దున్నపోతలాగా తండ్రి ఊరేగుతున్నాడు అన్నారంట. అరే ఇది కూడా కరెక్టే కదా అని చెప్పి పిల్లోడిని కూడా ఎక్కించుకున్నాడంట. పిల్లోడిని కూడా ఎక్కించుకుంటే మళ్ళీ అదే సమాజం అనిందంట, ఆ అమాయకమైన నోరు లేని మూగజీవి మీద తండ్రి కొడుకులు ఏనుగులాగా ఊరేగుతా ఉన్నారు అన్నారంట. ఒరే ఇది కూడా కరెక్టే కదా అని ఇద్దరు దిగేశారంట. మళ్ళీ అదే సమాజం అనిందంట, ఈ పనికి మాలినోడి గుర్రం ఉన్నా కానీ ఎట్లా ఉపయోగించుకోవాలో తెలియదు అన్నారంట. సో మనుషుల్ని సంతృప్తి పరచలేం మనం ఎన్నటికి కూడా. సో వాళ్ళు అసూయ, ద్వేషాలు, రకరకాలైనటువంటి భావనలతో వాళ్ళు జీవిస్తూ ఉంటారు. అందుకని మనం ఏంటి అంటే ప్రత్యేకించి పాశ్చాత్య దేశాలకి మన దేశానికి ఒక మైనస్ ఉంది. పాశ్చాత్య దేశాల్లో ఎవడెట బతుకుతాడో ఎవరి గురించి పట్టించుకోరు అనమాట. ఇక్కడ 24 గంటలు వీడు భోజనం అన్నా చేయకుండా ఉంటాడు, కానీ ఇరుగింటోళ్ళు ఈ పొరుగింటోళ్ళ కథలు లేకపోతే వీడికి నిద్ర పట్టదు అనమాట. 24 గంటలు లోకాభిరామాయణం, వాళ్ళ కథ వీళ్ళ కథ, గ్రామ్య కథ, ఇవి కావాలన్నమాట. సో కానీ ఒకటేంటి అంటే ప్రతి ఒక్కడు చేసుకున్నటువంటి కర్మను బట్టి వాడు పొందుతాడు ఏదైనా కానీ. అది ధనమైనా అయి ఉండొచ్చు, పదవైనా అయి ఉండొచ్చు. నువ్వు పదవి కావాలనుకుంటే వచ్చేది. భగవంతుడు నువ్వు చేసుకున్న కర్మ ఉంటే అది వస్తుంది. ధనం కావాలంటే వచ్చేది, అది నువ్వు కర్మ చేసుకొని ఉంటే అది వస్తుంది. సో అది నువ్వు కర్మ చేసుకున్నావు కాబట్టి నువ్వు అనుభవించాలి కాబట్టి భగవంతుడు ఇచ్చాడు. ఎదుటోడు ఈర్ష్య పెడితే దానివల్ల ఉపయోగం లేదు. నేను అదే చెప్తాను. ఒక యజమాని దగ్గర 2 పనోళ్ళు ఉన్నారు. 30 రోజుల్లో సక్రమంగా చేశాడు కూలి, 30 రోజులు కూలి ఇచ్చాడు. ఒకడు 10 రోజులే చేశాడు, వాడికి 10 రోజులే వచ్చింది శాలరీ. ఈ 10 రోజులు వచ్చినోడు 30 రోజులు కూలి వచ్చినోడిని చూసి అసూయ చెందితే ఉపయోగం ఏముంది? వాడు 30 రోజులు కష్టపడ్డాడు కాబట్టి వచ్చింది వాడికి. సో అదే రకంగా ఈ ప్రపంచంలో ఎవడైనా కానీ ఈశోపనిషత్తు అదే చెప్తుంది, ఈశావాస్యమిదం సర్వం. ఈ జగత్తులో పుట్టినప్పుడే కోటాగా కేటాయించబడింది. వాడి తెలివితేటలు ఎంత, వాడి అందం ఎంత, వాడి బంధుత్వం ఎంత, వాడి పదవి ఎంత, ఇవన్నీ కూడా మనం కోరుకుంటే పొందేటువంటిది కాదు. కొంతమంది తెలియక అజ్ఞానంలో
ఏడుస్తూ ఉంటారనమాట. కానీ ఇది భగవత్ నిర్ణయం, సర్వకారణ కారకుడు భగవంతుడు, ఆయన ఇస్తున్నాడు. ఇది నువ్వెవరు ఏడవడానికి? సో అందువల్ల ఇవన్నీ ఆధ్యాత్మికంగా అర్థం చేసుకున్నప్పుడు ఎవరు ఏమన్నా కానీ ఏమన్నా మాట్లాడినా కానీ కలత చెందకుండా మనం ప్రశాంతంగా జీవితాన్ని గడిపేదానికి అవకాశం ఉంటుంది. నీకు ఇచ్చిన దాంట్లో సంతృప్తి చెందు. ఇంకోటి కూడా ఉంది, మనకు లేని దాంట్లో నువ్వు ఆలోచిస్తూ ఇచ్చింది కూడా అనుభవించకుండా గడపడం కూడా అది కూడా మూర్ఖత్వం అనమాట. ఎందువల్ల అంటే వాడు 10 రోజులు కూలి పని చేసినాడు, వాడు ఎంత ఇచ్చినా వాడికి అదే వస్తుంది. ఎందువల్ల అంటే వాడు అదే కష్టపడ్డాడు. దాంట్లోనే ఆనందాన్ని ఎత్తుక్కో. అసలు ఆనందం అనేటువంటిది ప్రాపంచిక విషయాల్లో రాదు, భగవత్ చింతనలో వస్తుంది. ఆ సత్యాన్ని నువ్వు అర్థం చేసుకో. ఒక కాకి ఒక జూలోకి పోయిందంట, హంస ఉండిందంట జూలో. ఆ హంస దగ్గరికి పోయి, హంస తెల్లగా నువ్వు ఎంత అందంగా ఉన్నావు అనిందంట. అప్పుడు హంస అనిందంట, నేనంతా తెల్లగా ఏం బాగున్నాను, చిలక చూడు ఒళ్ళు ఆకుపచ్చ రంగులో ఉంటుంది, ముక్కు ఎర్రగా చాలా అందంగా ఉంటుంది అని. అప్పుడు ఈ కాకి ఏం చేసిందంటే హంసను వదిలేసి చిలక దగ్గరికి వెళ్ళిందంట. చిలక నువ్వు చాలా అందంగా ఉన్నావు అనిందంట. చిలక అనిందంట, నేనే ఉంది 2 రంగులే, నెమలు చూసావా దాని పుర్రెలు ఎట్టుంటాయి, అది విప్పి నృత్యం చేస్తుంటే ఎంత అందంగా ఉంటుంది, అది ఇది అనిందంట. అప్పుడు ఈ కాకి చిలకను వదిలేసి నెమల దగ్గరికి వెళ్ళిందంట. నెమలి పుర్రెలు విప్పి నృత్యం చేస్తుంటే అందరూ సెల్ఫీలు దిగేవాళ్ళు, ఫోటోలు తీసుకునేవాళ్ళు. ఆ హడావిడి అంతా అయిపోయిన తర్వాత జూ మూసేశారంట. అప్పుడు కాకి నెమల దగ్గరికి వెళ్ళి, నెమలి నువ్వు ఎంత అందంగా ఉన్నావు, అది ఇది అనిందన్నమాట. అంటే అప్పుడు నెమలి అనిందంట, ఏం అందం ఏముండి ఉపయోగం ఏముందిలే, ఈ సృష్టిలో స్వేచ్ఛగా ఆనందంగా బతికేటువంటి పక్షి ఏదన్నా ఉంది అంటే అది ఒకటే అనిందంట. అప్పుడు ఈ కాకి ఆతృతగా ఎవరు అది అనిందంట. అది ఎవరంటావేంటి, నువ్వే కదా, మమ్మల్ని అందరినీ బోన్లో పెట్టారు, నిన్నెవరన్నా బోన్లో పెట్టారా అని అడిగారు. మమ్మల్ని అందరినీ బోన్లో పెట్టారు, నిన్నెవరన్నా బోన్లో పెట్టారా అని. సో భగవంతుడు నీకు ఇచ్చిన దాంట్లో సంతృప్తి చెందు. వాళ్ళ గురించి వీళ్ళ గురించి ఏడుస్తూ నాకు అది లేదు. ప్రభుపాదులు వారు ఒకటే చెప్తారు, 2 ఏడుపులు అంటే ఈ ప్రపంచంలో, ఉన్నది పోయింది అని ఏడుపు, లేనిది పొందలేదు అని ఏడుపు. ఈ 2 ఏడుపులతో ఉండేది కూడా అనుభవించడు ఎవడు కూడా. సో నీకు భగవంతుడు ఏమిచ్చాడో అదే, అంతకన్నా ఎక్కువ పొందేది లేదు. నువ్వు ఇంగ్లీష్లో కూడా ఏదో ఒక సేయింగ్ ఉంటుంది, అది నీ కప్ ఆఫ్ టీ కాదు అని చెప్పి అంటారు ఏదన్నా పొందలేదు అంటే. సో అది నీకు చేసుకొని ఉంటే నువ్వు అది పొందుండేవాడివి. నువ్వు రోజంతా కూర్చొని నరేంద్ర మోదీనే ఎందుకు ప్రధానమంత్రి అయ్యాడు, నేను ఎందుకు కాలేదని ఏడుస్తూ కూర్చుంటే ఉపయోగం ఏముంది? ఆయన ఏదో కర్మ చేసుకొని వచ్చాడు కాబట్టి అయ్యాడు. సో ఎవడైనా కానీ వాడు దుర్మార్గుడైనా అయ్యుండి, సన్మార్గుడైనా అయ్యుండి, సో వాడు ఏదో కర్మ చేశాడు కాబట్టి ఆ స్థితిలో ఉన్నాడు. మనం దానికి ఏడ్చి ఉపయోగం లేదనమాట. సో ఎవడు ప్రశాంతంగా ఉండగలడు అంటే ఈ కాకుల్లాగా పొడుచుకొని కాలక్షేపం చేసేటువంటి వ్యక్తుల గురించి ఆలోచించేవాడు ప్రశాంతంగా ఉండలేడు. ఒక వ్యక్తి మనతో ఉన్నాడు అన్నది గుర్తించిన వ్యక్తే ప్రశాంతంగా ఉండగలడు. ఎవరా వ్యక్తి అంటే వేశ్య పింగళ చక్కగా అలంకరించుకొని వీధి గుమ్మంలో నిలబడుకునేదంట. ఆ మందానికి ఆకర్షితులై కొంతమంది వచ్చి ఆమెతో సాంగత్యం చేసేవారు. ఒకరోజు సాయంత్రం చక్కగా అలంకరించుకొని వీధి గుమ్మంలో నిలబడుకుంటే ఎవరు రావట్లేదు. ఆమె నడిరై దాటిపోయింది. నిరుత్సాహంతో ఇంట్లోకి వెళ్ళిపోయి కూర్చొని ఆలోచించింది, ఎందుకు ఈరోజు ఎవరు రాలేదు అంటే ఆమె వృద్ధురాలైపోయింది, అందవిహీనంగా తయారైంది. అప్పుడు ఆలోచించింది, అందం ఉన్నప్పుడు వచ్చారు, ఇప్పుడు అందం లేదు, ఎవరు రాలేదు. డబ్బు ఉన్నప్పుడు వచ్చారు, డబ్బు లేనప్పుడు ఎవరు రాలేదు. ఆనందం ఉన్నప్పుడు వచ్చారు, దుఃఖం ఉన్నప్పుడు ఎవరు రాలేదు. కానీ అందమున్నా అందం లేకపోయినా, డబ్బున్నా డబ్బు లేకపోయినా, ఆనందమున్నా దుఃఖమున్నా ఒక్క వ్యక్తి మాత్రం నన్ను వదలకుండా ఉన్నాడు. ఎవరా వ్యక్తి అంటే ఆ పరమాత్మ అని ఆ వేశ్యకు అర్థమైందండి. ఆ రోజు జీవితంలో ప్రశాంతంగా నిద్రించిందండి. ఆ రోజు ప్రశాంతంగా నిద్రించింది. సో నీకు హితుడు, సన్నిహితుడు, తండ్రి, ప్రభువు అందరూ కూడా ఎవరంటే ఆ భగవంతుడు కృష్ణుడు. భగవద్గీతలో ఆయన స్వయంగా చెప్తున్నాడు, అహం బీజప్రాద పితః, బీజప్రదాతనైనటువంటి తండ్రిని నేను అంటున్నాడు. మనందరి నిజమైనటువంటి తండ్రి ఆ భగవంతుడు. సో ఆ భగవంతుడు చూపించిన ధర్మ మార్గంలో నువ్వు నడు. అంతేకాని వాళ్ళ కోసం వీళ్ళ కోసం జీవించి
ఉపయోగం లేదు. ఎందువల్ల అంటే నువ్వు ఎట్టున్నా కానీ ఏదో ఒక వంక పెడుతూనే ఉంటారు, ఎట్టున్నా కానీ ఏదో ఒక వంక పెడుతూనే ఉంటారు. సో అందువల్ల నేను కూడా ఈ యొక్క గుళ్ళు ఇవన్నీ కట్టేటప్పుడు ఆలోచించారు ఎన్నోసార్లు చాలామంది, ఎందుకబ్బా ఇన్ని గుళ్ళు కట్టాల్సిన అవసరం ఏముందా, గుడి కట్టాల్సిన అవసరం ఏమన్నా ఉందా? ఒకరోజు ప్రవచనం అయిపోయిన తర్వాత ఒక స్టూడెంట్, గురువుగారు ఇంత కష్టపడి ఇంత పెద్ద గుడి కట్టాలనా, అవసరం ఏముంది అన్నాడు. నేను అన్నాను, ఏం చేస్తున్నావు అయ్యా అన్నాను. ఇంజనీరింగ్ చదువుతున్నాను అన్నాడు. ఇంజనీరింగ్ క్లాసులు ఎక్కడ కండక్ట్ చేస్తారు అన్నాను. మాకు చాలా పెద్ద కాలేజ్ ఉంది, దాంట్లో కండక్ట్ చేస్తారు, దాంట్లో ల్యాబ్ ఉంది, అది ఉంది, ఇది ఉంది, చాలా ఫెసిలిటీస్ ఉన్నాయి అన్నాడు. ఎందుకు, రైల్వే స్టేషన్లో ఎప్పుడు క్రౌడ్ ఉండదు, కొన్ని ప్లాట్ఫామ్లు చాలా ఖాళీగా ఉంటాయి, మీరు అక్కడ క్లాసులు కండక్ట్ చేసుకోవచ్చు కదా అని చెప్పాను. రైల్వే స్టేషన్లో ఎట్ట కుదురుతుంది, కాలేజీలో అన్ని ఫెసిలిటీస్ ఉండాలి, అక్కడే కుదురుతుంది అన్నాడు. లేదు లేదు, ఎక్కడైనా చెప్పుకోవచ్చు కదా. క్లాసులకు అనువైనటువంటి వాతావరణం ఉండాలి గురువు గారు అన్నాడు. అరే అన్ని దగ్గరలో దేవుడు ఉన్నాడు, చూడలేకనే దరిద్రంలో పడి ఉన్నాం మనము. దేవుడు ఉన్నాడు అని చూపించడానికి ఒక ప్రదేశం ఉండాలా, ఆ ప్రదేశం చూపించడానికే దేవాలయము. అక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ దేవుణ్ణి చూపించి అన్ని దగ్గరలా చూడరా అని చెప్పి వాడికి ట్రైనింగ్ ఇవ్వాలా, ఆ దేవుణ్ణి చూపించే వాతావరణం ఏర్పాటు చేయడానికే ఇంత పెద్ద మందిరం కట్టాంరా బాబు, ఇంత పెద్ద మందిరం కట్టామరా. సో మందబుద్ధి ఏది ఏంటి దేనికి కారణం అనేటువంటిది ప్రతి ఒక్కడికే అర్థం కాదు, కేవలం వాడి దృష్టిని బట్టి వాడు అర్థం చేసుకుంటాడు. అందుకనే ఏ కళ్ళద్దాలు వేసుకుంటే ప్రపంచం ఆ రంగులో కనిపిస్తుంది అన్నట్టుగా ఉంటుంది. సో అందువల్ల నేను భక్తులకి చెప్పేది ఏంటి అంటే, మీరు ధర్మంగా ఉండండి, చెడుకు దూరంగా ఉండండి, మీ యొక్క జీవితాన్ని మీరు గడపడానికి ప్రయత్నించండి. ధర్మంగా ఎవరో ఏదో అన్నారని చెప్పి కలత చెంది పిచ్చి పిచ్చి నిర్ణయాలు తీసుకోవడం. ఈ రోజుల్లో ఏంటి అంటే కొంతమంది వాళ్ళన్నారు వీళ్ళన్నారు అని చెప్పి ఆత్మహత్యల దాకా వెళ్ళిపోతూ ఉంటారు. నిన్న నేను ఆ పిల్లవాడు చాలా కలత చెంది ఏదేదో మాట్లాడుతూ ఉంటే నేను చెప్పాను, ఈ పిచ్చి మాటలు ఆపయ్యా, నువ్వు వాళ్ళ కోసమే ఏమన్నా జీవిస్తున్నావా, ఆడు నీకేమన్నా భోజనం పెడుతున్నాడా, బట్టలు ఇస్తున్నాడా, ఏమన్నా ఉందా, ఏమీ లేదన్నాడు. మరి ఏమీ చేయని వాళ్ళ కోసం నువ్వు ఏదో నిర్ణయం తీసుకుంటానని నీకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు, నీ మీద ఆధారపడినటువంటి కుటుంబము, వీళ్ళందరినీ కూడా వదిలేసి నేను ఆత్మహత్య చేసుకుంటాను, అది చేసుకుంటాను, ఇది చేసుకుంటాను అంటావు ఏంటయ్యా పిచ్చిగా. సో అందుకనే శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి, గురువు సాధు శాస్త్ర దానికి అనుగుణంగా మన జీవితాన్ని మలుచుకొని మనం ఆనందంగా జీవితాన్ని గడపడానికి ప్రయత్నించాలి. ముఖ్యంగా మనిషి ఏంటి అంటే 4 వ్యసనాలకి దూరంగా ఉండాలా. మాంసభక్షం లేదు, వ్యభిచారం లేదు, చూదం లేదు, మద్యం లేదు. ఈ నియమాలు పాటిస్తూ యుగధర్మమైనటువంటి హరే కృష్ణ మహామంత్రం వాటిని పాటించాలా అంటే అవి ఎందుకు పాటించాలా? ఇప్పుడు ఎవ్రీ యాక్షన్ దెర్ ఇస్ అన్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్ అన్నారు. మీరు మామిడి విత్తనం వేస్తే మామిడి చెట్టే వస్తుంది, సపోటా చెట్టు రాదు. ఈ 4 వ్యసనాలు పాపం అని చెప్పి అంటారు వాటిని. సో దానివల్ల ఏమవుతుంది, మనకు దుఃఖం వస్తుంది. మరి దుఃఖం రాకుండా ఉండాలంటే పాపం చేయకుండా ఉండాలా, పాపం చేయకుండా ఉండాలంటే ఈ 4 వ్యసనాలకి దూరంగా ఉండాలా. చాలా మంది గురువుగారు ఈ 4 వ్యసనాలకి దూరంగా ఉండడం అంటే కష్టం అండి, మరి నీకు ఆనందం కావాలంటే నువ్వు పాటించాలండి. నువ్వు మంటల్లో చేయి పెట్టేసి నాకు చల్లటి ఐస్ ఫీలింగ్ రావాలా, హిమాలయాల్లో ఉన్నట్టు ఫీలింగ్ ఉండాలా అంటే ఎట్ట కుదురుతుంది? మంటల్లో చేయి పెడితే వచ్చేది అక్కడ వేడి, అదే రకంగా నువ్వు పాపం చేస్తే వచ్చేది దుఃఖం. నీకు నిజంగా ఆనందం కావాలా అంటే ఈ యొక్క చెడుకి దూరంగా ఉండాలా. ఆధ్యాత్మిక చింతన అదే చెప్తుంది, చెడుకు దూరంగా ఉండాలి. తర్వాత ఇంకోటి ఏంటి, వాటికి దూరంగా ఉండాలంటే నిగ్రహ శక్తి ఉండాలి కదా. ఈ మనసు ఎటువంటిది అంటే కుక్కతో ఒక వంకర. ఈ ప్రవచనాలు ఇటువంటివి విన్నప్పుడు స్ట్రైట్ గా ఉంటుంది, తర్వాత అది మళ్ళా వంగిపోద్ది వంకర. బద్దేసి కడితే తోకకి చక్కగా ఉంటది, లేకపోతే టొయ్యని వంగిపోద్ది. సో మన చైతన్యం కూడా అట్లాగే. సో అందుకని ఆ నిగ్రహ శక్తి కోసం ఏం చేయాలంటే మనస్సుకి నిగ్రహ శక్తి కావాలి. ఆ నిగ్రహ శక్తి బలం ఎక్కడొస్తుంది అంటే చైతన్య మహాప్రభు చెప్పారు, నామకారి బహుదా నిజ సర్వశక్తిర్ తత్ర పితా నియమిత స్మరణేన కాల. బహు విధములైన నిజమైన సర్వశక్తులన్నీ కూడా నామంలో ఉన్నాయి. కలియుగంలో ఒక్కొక్క యుగంలో ఒక్కొక్క యుగ ధర్మం. కృతేయ ధ్యాయతో విష్ణుం త్రేతాయాజతో మకై ద్వాపరే పరిచర్యస్య కలౌ తథరి కీర్తన. సత్యయుగంలో తపస్సులు, త్రేతాయుగంలో యజ్ఞయాగాదులు, ద్వాపర యుగంలో విగ్రహారాధన,
కలియుగంలో నామ సంకీర్తన. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. అందుకని ప్రతినిత్యం కూడా ఈ యొక్క భగవంతుని యొక్క నామాన్ని మీరు జపించండి. ఆ నామం బలాన్ని చేకూరుస్తుంది, మనసుని మనోనిగ్రహాన్ని చేకూరుస్తుంది. తద్వారా ఏంటి అంటే మనం ధర్మంగా నడుచుకునేదానికి అవకాశం ఉంటుందన్నమాట. ధర్మంగా నడుచుకునేదానికి అవకాశం ఉంటుంది. సో అందువల్ల ఆ మనిషి ప్రశాంతమైనటువంటి జీవితం కావాలా అనుకుంటే ఖచ్చితంగా ఆధ్యాత్మిక చింతనను ప్రతి ఒక్కరు కూడా అవలంబించాలా. స్వామి ప్రభుపాదులు వారు చెప్తారు, రైల్వే ట్రాక్ 2 పట్టాలు ఉంటేనే అది స్మూత్గా నడుస్తుంది. అదే రకంగా మన జీవితంలో కూడా ఆధ్యాత్మికం భౌతికం. భౌతికం ఏంటి అంటే ఈ యొక్క శరీరాన్ని పోషించుకునేదానికి, ఈ యంత్రాన్ని కండిషన్లో పెట్టుకునేదానికి. ఆధ్యాత్మికం ఏంటి అంటే ఆత్మను సంతృప్తి పరుచుకునేదానికి. ఎందుకు ఆధ్యాత్మిక చింతన అన్నటువంటిది వివరించి నేను ముగిస్తాను. మీరు భగవంతుడు భగవద్గీతలో ఈ శరీరం వాహనం అని చెప్పాడు. మీరు వాహనంలో వెళ్ళేటప్పుడు వాహనానికి పెట్రోల్ పట్టించి డ్రైవర్కి భోజనం పెట్టకుండా ఏయ్ బాగా నడిపించోయ్ అన్నారనుకోండి, నడిపిగలరా వాడు? పెట్రోలు వాహనానికి ఇంధనం, డ్రైవర్కి అన్నం ఆహారం, వాడికి భోజనం పెట్టాలి. సో అదే రకంగా ఈ శరీరం అన్నటువంటి వాహనానికి ప్రాపంచిక విషయాలు నడిపించే ఆత్మకి ఆహారం ఏంటి అంటే పరమాత్మ సేవ. ఆ పరమాత్మ సేవ అన్నటువంటి ఆహారం ఇవ్వకపోతే ఏదో అసంతృప్తి, ఏదో కొరత వెంటాడుతూనే ఉంటుంది. అందుకనే మనందరం కూడా జీవితాలు ఇంతవరకు నెట్టుకుని వచ్చాం. ఏ హోప్ తోటి నెట్టుకుని వచ్చామంటే ఈ రోజు నేను హ్యాపీగా లేను, రేపు హ్యాపీగా ఉంటాను, రేపు హ్యాపీగా ఉంటాను. ఎవరో చెప్తారు పెద్దోళ్ళు, గాడిద మీద కూర్చొని ఎవడో ఒకడు ఒక కర్ర క్యారెట్ కట్టి దాని ముందు పెట్టాడంట. అది అనుకునిందంట 2 అడుగులు వేస్తే నాకు అందుతుంది, 2 అడుగులు వేస్తే నాకు అందుతుంది అని నడుస్తుంది. కానీ దాని మీద కూర్చొని పెట్టున్నాడు. సో అట్లాగే మనం ఆనందం ఎక్కడ దొరుకుతుందో తెలియక మనం ఏంటి అంటే రేపు ఆనందం, రేపు వస్తుంది ఆనందం, రేపు వస్తుంది. ఆధ్యాత్మిక చింతన చేస్తుంది, రేపు ఎందుకు నీ ఆనందాన్ని పోస్ట్ పోన్ చేసుకుంటావు, ఈ రోజే పొందు. అది ఎట్లా పొందాలా? ఈ జీవుడు ఫ్యాను అది తిరుగుతూ ఉంది, చల్లటి గాలి వస్తుంది మనకు. అది ఎట్లా తిరగలుగుతుంది? అది ఎలక్ట్రికల్ కనెక్షన్ అయ్యింది కాబట్టి తిరగలుగుతుంది. మనం కూడా చల్లటి ఆనందం జీవితంలో రావాలంటే మనం కూడా కనెక్షన్ ఏర్పరచుకోవాలా. ఎవరితో కనెక్షన్ ఏర్పరచుకోవాలా? జీవాత్మ పరమాత్మతో కనెక్షన్ ఏర్పరచుకోవాలా. యోగా అంటే ఏంటి అంటే కూడిక. జీవుడు పరమాత్మతో సంబంధం ఏర్పరచుకునే దాన్ని యోగా అంటారు. యోగా అంటే కళ్ళు మూసుకొని నిద్రపోవడం కాదు. సో కూడిక ఏర్పరచుకోవడం పరమాత్మతో. ఆ సంబంధం ఏర్పరచుకునేది కలియుగంలో ఎట్లా అంటే నామ సంకీర్తన ద్వారా. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. ప్రతినిత్యం జపించండి, ఆనందించండి, తరించండి. చైతన్య మహాప్రభు ఒకటే చెప్పారు, శరీరం అపరిశుభ్రంగా ఉంటే స్నానం చేస్తాం, మనసు హృదయం అపరిశుభ్రంగా ఉంటే నామం ద్వారా శుద్ధి చేసుకుంటాము. శుద్ధి చేసుకోవాలా. చేసుకోకుండా కృత్రిమంగా, నేను ఎప్పుడు చెప్తాను కదా, చలికాలం ఎవడో ఋషికేశ్లో స్నానానికి వెళ్ళాడంట. గంగ చాలా చల్లగా ఉంది, ఐస్ గరికి వస్తుంటుంది. చేయబెట్టాడు, వేళ్ళు నీలుక్కుపోయాయి. నీలుక్కుపోతే వాడు ఏం చేశాడంటే టవల్ తీసి నీళ్ళలో వేసి పిండేసి టవల్ స్నానం నేను స్నానం అని 3 సార్లు అనుకుని వచ్చేసాడంట. వాడికి ఇంకోటి ఎదురయ్యాడంట, ఏంట్రా స్నానం చేసావా చలికి అన్నాడంట. అరే ఏడ్ చేస్తాం, చస్తాం, చల్లగా ఉన్నాయి నీళ్ళని, మరి ఏడ్ చేసావు అన్నాడంట. ఇట్లా టవల్ నీళ్ళలో వేసి టవల్ పిండేసి టవల్ స్నానం నేను స్నానం అనుకుని వచ్చేస్తున్నా అన్నాడంట. వాడేం చేశాడంటే వాడి మీద చేయి పెట్టి నువ్వు స్నానం నేను స్నానం, నువ్వు స్నానం నేను స్నానం అన్నాడంట.
ఇటువంటి స్నానం వల్ల ఏమైనా శుద్ధి జరుగుతుందో చెప్పండి. సో అందువల్ల తేనె సీసా బయట నాకితే రుచి తెలియదు, నాలుగు మీద వేసుకోవాలి. మీరు నామం చేస్తేనే దాని విలువ మీకు తెలుస్తుంది. ఆ ప్రశాంతత ఎట్లా పొందుతారు, ఈ శాంతి ఎట్లా పొందుతారు, ఇవన్నీ కూడా మీ జీవితంలో అవగతం అవుతాయి. అందువల్ల 100 రూపాయల నోటో 500 నోటో అక్కడ పడి ఉంటే రేపు తీసుకుందాం, ఎల్లుండి తీసుకుందాం అని పోస్ట్పోన్ చేసుకుంటారా? రెండో వ్యక్తికి తెలియదు మీ పాకెట్లోకి ఎప్పుడు వెళ్ళిపోద్దో. అటువంటిది భగవంతుడిని ఎన్ని నోట్లతో పోలిస్తే సమానం చెప్పండి. ఆయన మీ జీవితంలోకి వస్తాను అంటే పోస్ట్పోన్మెంట్ చేయొద్దు. ఈ రోజే మాల తీసుకొని శుభస్య శీఘ్రం, శుభకరమైనది ఏదైనా కానీ ఇమీడియట్ గా తీసుకోవాలంట. భగవంతుడిని మించిన శుభకరమైనది ఇంకోటి లేదు. అందువల్ల ఈ రోజు నుంచే మొదలు పెట్టండి. 108 సార్లు మినిమం ఈ యొక్క మాల చేసి మీ రోజు ప్రారంభించండి. మీ జీవితం మారిపోతుంది, ఎంతో దివ్యంగా ఉంటుంది. హరే కృష్ణ.